ప్రధానంగా మొన్న అసెంబ్లీ విషయానికి వస్తే కూడా హరీష్ రావు ఒక్కడే అందరికీ సమాధానం చెప్పిండు, మా కేసీఆర్ అవసరం లేదు, కేవలం హరీష్ రావు ఒక్కటి చాలు అధికార పార్టీకి చెమటలు పట్టింది అంటున్నారు సోషల్ మీడియా బ్యాచ్. మంచిదే కదా, హరీష్ రావు మరి పార్టీ ప్రెసిడెంట్ చేసి హరీష్ రావు నెక్స్ట్ ముఖ్యమంత్రి డిక్లేర్ చేయమని నేను కోరుకుంటున్నాను. బ్రహ్మాండంగా చేస్తాడు హరీష్ రావు గారు. ఎందుకంటే ఆ కేటీఆర్ వాళ్ళు అమెరికా పోయి వాళ్ళకు సంపాదించిన పైసలు దాచుకొని మనం వ్యాపారం చేసుకుంటే బెటరు. హరీష్ రావు మంచి నాయకుడు, 100% కేటీఆర్ కంటే హరీష్ రావు మంచి నాయకుడు, మంచి అపోజిషన్ లీడరు. ఆయనను రానున్న రోజులలో బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఆయనను ముందు పెట్టి రాజకీయం చేయాలి. వీళ్ళిద్దరు బేకారు, అయిపోయింది, అవుట్డేటెడ్ సరుకు. కాబట్టి నేనైతే పక్క పార్టీ ఉండి కూడా హార్డ్ వర్కర్స్ని అప్రిషియేట్ చేస్తా. హరీష్ రావు గారిని మెచ్చుకుంటారు. అరే సూపర్, హరీష్ రావు నెక్స్ట్ ఆ పార్టీకి ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ పార్టీకి. ఆయన వస్తేనే కొద్దిగా నోట్లు వస్తాయి కొన్ని, లేకపోతే వీళ్ళకైతే ఇప్పుడు మెదక్ కూడా ఓడిపోతారు వాళ్ళు. ఒక మెదకే గెలిచే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు ఇంటెలిజెన్స్ తీసుకోండి, అంటే మీకు పెద్ద జర్నలిస్టులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మెదక్కు ఛాన్స్ ఉంది, కానీ అది కూడా హరీష్ రావు ముందు వెయిట్ చేసి ఆ మెదక్ గెలుస్తుండొచ్చు. కానీ ఈ కేటీఆర్ తిరిగితే అది కూడా ఓడిపోతుంది. కానీ అధికార పార్టీలో ఉన్నారు మీరు ఎట్లా ఒప్పుకుంటున్నారు? మెదక్ ఒకటి సీట్ గెలుస్తారంటే మీకు సీట్ మైనస్ అయినట్టే కదా. అరే గెలుస్తా అని చెప్పడానికి నష్టమే ఉంది. వాళ్ళు కష్టపడితే గెలుస్తుందని చెప్తున్నారు. గెలుస్తుంది అంటే నేను ఏం చెప్పిన, హరీష్ రావు ముఖ్యమంత్రి క్యాండిడేట్ డిక్లేర్ చేయాలి రానున్న రోజులలో. అపోజిషన్ లీడర్ సిఎల్పి లీడర్గా కేసీఆర్ బదులు అపోజిషన్ లీడర్ హరీష్ రావు డిక్లేర్ చేస్తే మెదక్ ఏమైనా ఛాన్స్ ఉంటుంది అంటున్నాను. ఓకే. సో సరే, ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి పొత్తుండదు అన్నోళ్ళను చెప్పుతో కొట్టాలని బీజేపీ నాయకులు చెప్తారు. బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి. మరి చెప్పుతోటి ఎవరిని కొడతారు? బీఆర్ఎస్ వాళ్ళని కొడతారా, ఢిల్లీలో పోయి వాళ్ళ పెద్ద నాయకులు కొడతారా? వాళ్ళు మాట్లాడుకునే విషయాలే, మనం మాట్లాడేవి కావు కదా. వాళ్ళే మధ్యన మాట్లాడుకుంటారు పొత్తులు ఉంటాయని. మాకు ఒక్క సీటు కూడా రాదని బీఆర్ఎస్ వాళ్ళు, జర వాళ్ళ పంతం తెరుతారా 4 సీట్లను వస్తాయేమో బతికి బట్టగట్టొచ్చు అని. 2004 కాంగ్రెస్ తోటి అలయన్స్ దుకాన్ పెట్టిన కొత్తలా, 2009 టీడీపీ తోటి అలయన్స్. ఇక వాళ్ళకి మధ్యాహ్నం 10 ఏళ్ళు పవర్లు ఉన్నప్పుడు ఎవరితో పని లేదు. మళ్ళీ రోడ్డు మీద పడ్డారు. మళ్ళీ ఎవడన్నా టెంట్ ఇస్తే టెంట్ కింద పండుకుందామని చూస్తున్నారు. ఒకవేళ వాళ్ళిద్దరు ఒకటైతే మీకు ఏమైనా మైనస్ అవుతుందా? మీరు ఏమైనా భయపడుతురా? వాళ్ళిద్దరు ఒకటైతే క్లారిటీ కూడా వచ్చేస్తుంది ప్రజలకు. ఇద్దరు గతంలో చేసిన తప్పులల్లా ఇప్పుడు 7 లక్షల కోట్లలో 2.5 వంచుకున్నట్టు వాళ్ళు. సో జనం ఇద్దరిని మడత పెట్టి పంపిస్తారు. 4-5 వచ్చేటి ఏమైనా అవకాశం ఉండొచ్చు అని వాళ్ళు అనుకుంటారు కదా సర్వేలల్లో బీజేపీ వాళ్ళు, అవి కూడా పోతాయి. ఓకే. సో ఇక కంప్లీట్లీ మన అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 6 గ్యారెంటీలు అన్నారు, 2 కంప్లీట్ అయినాయి, అమలైనవి, ఇంకా 2 అమలుకు నోచుకోబోతా ఉన్నాయి. సో సాధ్యమైతాయా ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండర్? 7 లక్షల కోట్లు ఖర్చు పెట్టిరబ్బా బీఆర్ఎస్ వాళ్ళు. పనికిరాని ప్రాజెక్టుల మీద 1,50,000-2 లక్షల ఖర్చు పెట్టకుండా ప్రజలకు ఇచ్చినటువంటి నీళ్లు నిధుల నియామకాల మీద ఒరిజినల్గా చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే మిగిలినటువంటి ప్రాజెక్టులు, అప్పుడు కాంగ్రెస్ వదిలిపెట్టినటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఈ కింద కృష్ణా జలాల మీద కట్టే ప్రాజెక్టులను కంప్లీట్ అయితే 5-6 లక్షల ఎకరాలు కేవలం 10-15 వేల కోట్లతోటే అయ్యేది. కానీ వీళ్ళు కమిషన్ల కోసము మేము ఇచ్చినటువంటి డిజైన్లు కాదని చెప్పి వీళ్ళు లిఫ్ట్ అని అదని ఇది అని పెట్టి 60,000-30,000-40,000 కోట్ల ప్రాజెక్టుని 1,50,000 కోట్లకు తీసుకుపోయారు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం. పోనీ కట్టడం అన్న చక్కగా గట్టి రాని పైసలు అంటే బొంగలు పడుతున్నాయి, ఓ పక్కన కూలుతున్నాయి పిల్లర్లు. సో నేను అనేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు అధికారంలోకి వచ్చిందో డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి. నువ్వు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఉద్యోగం చేసుకుంటావు, నీకు 20,000-50,000 జీతం వచ్చింది అనుకో, 50,000 జీతంలో సంసారం ఎట్లా చేసుకోవాలని తెలియాలి. మాకు అది తెలుసు. మిగులు రాష్ట్రంగా ఇచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ఇస్తే అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మేమేం చేస్తామని చెప్పని అవసరం లే. 3 రోజులు ప్రభుత్వంలోకి రాకముందే వాళ్ళ నాయకులు పల్లా రాజేశ్వర రెడ్డి, కడియం శ్రీయర్ వచ్చి కూలుస్తాం, తోసేస్తాం, పడేస్తాం, పొక్క పెడతామని చెప్పి మాట్లాడే దరిద్రపు మాటలు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే మాటలు. మేము డెఫినెట్గా ఆపోజిషన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. 35 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ముఖ్యమంత్రిని రెగ్యులర్గా రమ్మని చెప్పు, మేము చేస్తే తప్పులు మమ్మల్ని నిలదీయమని చెప్తున్నాం. ఇదే జనం 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిర్రు, 2014-18 మేనిఫెస్టో చేయకుండా ఇచ్చిర్రు, తరిమి కొట్టిరు. ఇప్పుడు మేమేం తక్కువ కాదు, మమ్మల్ని కూడా తప్పు చేస్తాం, మమ్మల్ని కూడా తరిమి కొడతారు, మాకు తెలుసు ఆ విషయం. మేము డెఫినెట్గా ప్రజాపాలన అందిస్తాం, ప్రజలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ని, ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేస్తాం. బీజేపీ అటు విజయ సంకల్ప యాత్ర ఐ థింక్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని జనాలకు పోతా ఉంది. సో బీఆర్ఎస్ కూడా రివ్యూలు అవి చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్లమెంట్కి ఎట్లా సిద్ధమవుతుంది? కాంగ్రెస్ని ఆల్రెడీ నమ్మి ఓట్లు వేసిండ్రు, 100 రోజులు కూడా కాలేదు. కాంగ్రెస్ ఆల్రెడీ క్లియర్గా వాళ్ళకి చెప్పింది వస్తే ఏం చేస్తామని. మాకు మ్యాండేట్ ఇచ్చి మాకు పరీక్ష పెట్టి మమ్మల్ని పాస్ చేసిర్రు. పరీక్షలు 5 ఏళ్ళకే ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికలల్లో కాంగ్రెస్ మొన్ననే గెలిచినటువంటి పరిస్థితి కంటిన్యూ అయింది. సో మేము ఆల్రెడీ 200 యూనిట్ల కరెంటు
రేపు 500 సిలిండరు, ఉమ్, ఫ్రీ బస్సు, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకొస్తున్నాం. రైతు బంధు కూడా రేవంత్ రెడ్డి గారు మార్చి 15 కల్లా ఇస్తామని చెప్పిండు. సో ప్రజలు ఏం ప్రాబ్లంలో లేరు, ప్రజల్ని సుఖంగా చూసుకుంటాం. మాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ దరిద్ర పాలన 10 ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పులు చూస్తే భయంకరమైన పరిస్థితి ఉంది. ఫిర్బీ మేము ప్రజలకు పోవాలి. 24 గంటలలో 17 గంటలు పనిచేస్తారు మా ముఖ్యమంత్రి వర్లు, మా మంత్రులు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి.